అవ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశతత్వాత్మకం తస్మాదుత్తమ తత్వమక్షరమిదం చేయం సదా యోగిభిః ఓంకారాది సమస్త మంత్రజనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాపి తేజోమయం. ఆకాశమంతా వ్యాపించిపోయేట. చాలా అందమైన మాట అండి ఇక్కడ. 4 భూతాలు చెప్పి 4 భూతాల్లో ఆకాశము, 4 భూతాలు ఆకాశములో వ్యాపించి ఉన్నాయి అంటాం. 4 భూతాల్లో ఆకాశం వ్యాపించింది, 4 భూతాలు ఆకాశంలో వ్యాపించున్నాయి. కనుక ఆకాశం అన్నిటికంటే వ్యాపించింది. ఆకాశం కంటే వ్యాపించింది వస్తువు ఇంకోటి ఉందా అంటే ఆ వస్తువు పేరు బ్రహ్మము. ఆకాశం వరకే అర్థం అవడం కష్టం. ఆకాశం కంటే సూక్ష్మమైన, అందుకే కంవ్యాపి తేజోమయం అంటే ఆకాశమనందు కూడా వ్యాపించిన తేజస్వరూపుడు అంటే చైతన్య స్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఆకాశమనందు కూడా అని ఎందుకన్నామంటే ఆకాశములో వ్యాపించాడంటే ఆకాశములో ఉన్న భూతములు యందు వ్యాపించాడు, భూతముల్లో ఉన్న ఆకాశంలో కూడా వ్యాపించాడు. అంటే దహరాకాశం బహిరాకాశం ఉభయత్రా వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు అంటే ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు. ఇప్పుడు ఈ శ్లోకం జాగ్రత్తగా విన్నారు గనక ఎక్కడైనా కళ్ళు ముక్కు చెవి రంగు వర్ణం లేదు. మీరు గమనించండి. వ్యక్తము అవ్యక్తము ఆయన గుణములకు అతీతుడు. వ్యక్తావ్యక్త గుణేతరం. వ్యక్తము అవ్యక్తం అంటే కార్యము కారణము, కార్యకారణములకు అతీతుడు. అలాగే 24 తత్వాలు 36 తత్వాలు అని తత్వాల లోకం విన్నిస్తే ఈ తత్వములన్నీ కలిగిస్తూ దానికి అతీతంగా ఉన్నాడు. అదే షట్త్రింశ తత్వాత్మకం తస్మాదుత్తమ తత్వం. 36 తత్వములుగా జగత్తు నడుపుతున్నవాడు 36కి పైన కూడా ఉన్నాడయ్యా. ఆయన అక్షరం నాసరహితుడున్నాడు, శాంతం సూక్ష్మాతి సూక్ష్మం అంటే ఇక్కడ రూపవర్ణన లేదు. అదే పంచముఖ ధ్యానంలో 5వ ముఖానికి రూపం ఉండదు. మీరు పశుపతినాథుడిని దర్శించుంటారు నేపాల్లో. 4 ముఖాలు ఉంటాయి, పైన ముఖం ఉండదు. అయితే మన అలంకారాల కోసం పెట్టేస్తుంటాం. ఇది తెలియక చాలా మంది ఎక్కడైనా పంచముఖార్థం లింగం కనబడితే బ్రహ్మదేవుడు ఏంటి అంటారు. బ్రహ్మదేవుడు కాదు, అది సజ్జోజాతాది వదలమడుతున్న శివలింగం. అది అసలు శివలింగం అంటేనే 5 ముఖాలు ఉన్నాయని అర్థం అండి. ఇంకోటి మీరు ఆలోచించక్కర్లే. శివలింగం ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసినప్పుడు ఎటువైపు ముఖం తిప్పాలన్నాడు. ఎటు తిప్పిన ముఖమే ఆయనకి. ఎలాగంటే 4 వైపులు ఉంటుంది, పైన కొన. అంటే శివలింగం ఏదో పంచముఖం. అది శివలింగం ఎలా సర్వతోముఖమో పంచవదనములు సర్వతోముఖం. 4 దిక్కులు చూస్తుంది, ఊర్ధ్వం చూస్తుంది, పైన చూస్తుంది. ఊర్ధ్వదృష్టి అంటారే అది. ఊర్ధ్వదృష్టి అంటే 4 దిక్కులు ప్రపంచం, ప్రపంచానికి అతీతం ఊర్ధ్వం. ఈ ప్రపంచాతీత తత్వం కూడా ఎవడో వాడు 5 ముఖాలుతున్నాడు. ఇప్పుడు 5 ముఖాలు మొత్తం కూడా. ఈ 5 ముఖాలు ఈ రోజు మనం గట్టిగా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతూ చాలు. ఎందుకంటే 5 ముఖాలు వాడు లోపల ఉన్నట్టు. ఇది పరిశీలించమన్నాడు. ముఖము అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు మీ మాటలన్నీ నేను దేనితో మాట్లాడుతున్నా? ముఖంతో. మీరు దేనితో వింటున్నారు? ముఖంతో. చేత్తో కాలుతో అనకండి. జ్ఞానేంద్రియ స్థానం ఇదే. ముఖము అంటే దేని ద్వారా నువ్వు ప్రపంచంతో అనుబంధం పెట్టుకుంటావో, దేని ద్వారా ప్రపంచంతో మమేకమైపోతావో అదేగా. కనుక శివుడు పంచముఖ అంటే 5 ప్రపంచాన్ని మొత్తం నిర్వహిస్తున్నాడు. 5 ఏమిటో పరిశీలిద్దాం. 5కి సంబంధం ఉన్నదండి. పంచభూతాలు తెలిసినవేగా. ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా మనం సృష్టించలేం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం సృష్టించలేం కనుక ఈశ్వరుడే. అది పంచభూతాలు. అంతకంటే ముందున్నవి తన్మాత్రలు. ముందు గుణములు వచ్చి తర్వాత భూతములు వచ్చాయి. ఇది రహస్యం.